గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిత యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటరెడ్డి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనము చిన్న టాపిక్ తీసుకుందాం, కౌంటింగ్ ఫిగర్స్. కౌంటింగ్ ఫిగర్స్, పటాల సంఖ్యను కనుగొనుట. కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ లేదా పటాల సంఖ్యను కనుగొనుట. అందులో మనము త్రిభుజాల సంఖ్య కనుగొనుట, ట్రయాంగిల్స్ ఒకటి మోడల్. చతురస్రాల సంఖ్య కనుగొనుట, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్, దీర్ఘచతురస్రాల సంఖ్య కనుగొనుట. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సర్కిల్స్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ లైన్స్, గీతల సంఖ్య కనుగొనుట. అదేవిధంగా నెంబర్ ఆఫ్ కలర్స్, ఎలా కలర్స్ ఫిలప్ చేయాలి, రంగుల సంఖ్యను ఫిలప్ చేయడం ఎలా అనేది ఒక 6 మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే కౌంటింగ్ ఫిగర్స్, పటాల సంఖ్య కనుగొనుట. ఇందులోంచి డ్యామ్ షూర్గా మనకు 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తుంటాయి. ఎస్ఐ ఎగ్జామ్లో 2 or 3 క్వశ్చన్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్లో కనీసం 1 క్వశ్చన్, పీసీ ఎగ్జామ్లో కనీసం 1 క్వశ్చన్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కనీసం అట్లీస్ట్ 1 క్వశ్చన్. ఎనీ ఎగ్జామ్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 6 సబ్ మోడల్స్ నుంచి ఈ మోడల్స్ అన్నీ కలిపితే కౌంటింగ్ ఫిగర్స్ అంటాము. ఈరోజు మనము ఈ ఒక్క మోడల్ కవర్ చేద్దాం సార్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎలా చేయాలి, ఫాస్ట్గా చేయాలంటే ఏం చేయాలి అనేది చూద్దాము. చిన్న చిన్న సూత్రాలతోటి, సూత్రాలు ఏం దగ్గర ఎలా చేస్తాం అనేది మనం డిస్కస్ చేస్తాము. సో ఈరోజు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఫైండింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. త్రిభుజాల సంఖ్య కనుగొనుట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసింది, ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే ఇందులో చెప్పడానికి ఏమీ లేవు కాబట్టి ఓన్లీ 1 ట్రయాంగిల్ అంటాము. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటుంటాడు జనరల్గా. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ టోటల్. సో 1 2 మొత్తాన్ని కలిపితే మరొకటి, ఇలా తీసుకుంటే మరొకటి, అంటే 2 + 1 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇందులో. లేదా మరొక ఫిగర్ తీసుకుంటే ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటాడు జనరల్గా. మీరు అబ్జర్వ్ చేస్తే 1 1 2 3, చిన్నవి 3, ఇవి 2 కలిపి మరొక ట్రయాంగిల్, 1 and 2 కలిపి మరొక ట్రయాంగిల్, అంటే 3 ఉన్నాయి. ప్లస్ ఈ 1 2 కలిపి ఒకటి, అదేవిధంగా ఈ 2 3 కలిపి మరొకటి, అంటే 2 2 కలిపితే మరొక 2 వచ్చినాయి. ప్లస్ మొత్తాన్ని కలిపి మరొకటి, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. +1 మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ 6. సో చిన్నవేమో 3, 2 2 కలిపితే 2, మొత్తానికి 3 కలిపితే 1, మొత్తం 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటాడు, త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి ఇందులో అంటాడు జనరల్గా. మరి ఒక్కొక్కటి కౌంట్ చేస్తే 1 2 3 4 4, 2 2 కలిపితే ఇవి 2 కలిపితే 1, నెక్స్ట్ 2 నెక్స్ట్ 2 3, మరి 3 3 కలిపితే ఈ 3 కలిపి ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ 3 కలిపి మరొక ట్రయాంగిల్, అంటే 2, మొత్తాన్ని కలిపి 1. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 + 3 7 + 2 9 + 1 10 ట్రయాంగిల్స్, 10 త్రిభుజాలు ఉన్నాయి ఇందులో. అంటే ఇలా కౌంట్ చేయాలంటే మనకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి చిన్న ట్రిక్ అప్లై చేస్తాం. చిన్న ట్రిక్ తోటి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలానో చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటాడు. 1 2, ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే అందులో ఉండే త్రిభుజాల సంఖ్య వస్తుంది 1 2, అంటే 1 + 2 = 3. 1 2 1 + 2 = 3. ఆ రెండింటిని కలిపితే వచ్చేదే అందులో ఉండే త్రిభుజాల సంఖ్య. ఇక్కడ నెంబర్స్ తీసుకుంటే 1 2 3, ఈ మొత్తం కూడితే వచ్చేది అందులో ఉండే త్రిభుజాల సంఖ్య 1 + 2 + 3 = 6. 1 + 2 + 3 = 6. ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య 6. మరి ఇందులో ఎన్ని ఉన్నాయి అంటాడు. 1 2 3 4 తీసుకుంటే ఈ మొత్తం కూడితే ఎన్ని వస్తాయి సార్ ఇక్కడ 1 + 2 + 3 + 4, మొత్తం కూడితే 1 + 2 3 + 3 6 + 4 10. అందులో ఉండే త్రిభుజాల సంఖ్య 10. మరొక ఫిగర్ తీసుకుంటే
ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటాడు. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దట్ ఫిగర్ చూస్తే మనము 1 2 3 4 5 వీటి మొత్తాన్ని కూడితే వచ్చేది అందులో ఉండే త్రిభుజాల సంఖ్య 1 + 2 + 3 + 4 + 5. మొత్తం కూడితే 1 + 2 3 3 + 3 6 6 + 4 10 + 5 15. మొత్తం త్రిభుజాల సంఖ్య 15 ఉన్నాయి అందులో. సో మీరు ఇటువంటి ఎంత పెద్దదైనా తీసుకున్నా కూడా ఈజీగా ఈ సూత్రం అప్లై చేయొచ్చు. అంటే ఒకే విధంగా ఉండాలి, ఒకే ఫామ్లో ఈ విధంగా మాత్రమే ఉండాలి. మళ్ళీ అడ్డు వరుసలు ఉంటే సెట్ కాదు ఈ ఫార్ములా అనేది. నెక్స్ట్ మరొక సూత్రం, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉండొచ్చు అంటాడు. ఇందులో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ చూస్తే 1 2 3 4 5 6. ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య 1 + 2 + 3 + 4 + 5 + 6. కూడితే వచ్చేదే అందులో ఉండే త్రిభుజాల సంఖ్య. 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15 + 6 21. మరి 21 కౌంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే అందులో ఉండే త్రిభుజాల సంఖ్య వస్తుంది. ఇది ఒక ట్రిక్ నెంబర్ 1 అనుకుంటే. నెక్స్ట్ తీసుకుంటే మరొక ట్రిక్ ఏందో చూద్దాం ఒకసారి. ట్రిక్ నెంబర్ 2 చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అంటాడు. జనరల్గా ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు ఇందులో అంటాడు. మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఇది మొత్తం కలిపితే మరొకటి 3 అంటే 2 + 1 3. అదేవిధంగా మరొకటి పెద్దది చూస్తే ఇలా తీసుకుంటే ఒక త్రిభుజము, ఇలా తీసుకుంటే మరొక త్రిభుజము 2 ప్లస్ మొత్తాన్ని కలిపి మరొకటి 2 + 1 3 3 + 3 6. ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య 6. 3 నెక్స్ట్ 3 మొత్తం 6 ఉన్నాయి సార్ ట్రయాంగిల్స్. లేదా ఇలా తీసుకొని 1 2 3 ఇలా తీసుకుంటే ఇప్పుడు ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటాడు. ఇందులో మీకు తెలుసు పైన ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3, ఇందులో 3 నెక్స్ట్ దాంట్లో కూడా 3 నెక్స్ట్ దాంట్లో కూడా మళ్ళీ 3 3 + 3 + 3 9 అంటాము. ఇలా చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామో చూడండి సార్. ఈజీ మెథడ్లో చేయాలనుకుంటే ఇలా ఇచ్చాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇలా ఇస్తే ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య = 1 2. జనరల్గా ఈ అడ్డు వరుస లేదు అనుకుంటే 1 2 జనరల్గా ఏమైతే సార్ ఎన్ని త్రిభుజాలు ఉంటాయి 1 + 2 అంటాం సింపుల్గా 3 ఇంటూ అడ్డు వరుసల సంఖ్య ఇంటూ నెంబర్ ఆఫ్ రోస్ అడ్డు వరుసల సంఖ్య 1 + 2 3 ఇంటూ అడ్డు వరుసల సంఖ్య 1 2. ఇలా తీసుకునే లేదు, బాక్సెస్ తీసుకునే లేదు. ఇదొక బాక్స్ అన్న 2 బాక్సెసే. లైన్స్ తీసుకున్నా ఏం లేదు, 1 లైన్ సెకండ్ లైన్ 2. కాబట్టి 3 × 2 6 ఉన్నాయి సార్. అందులో ఉండే ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి 6. దాన్ని బేస్ చేసుకొని మరొక ఎగ్జాంపుల్ చూస్తే 1 2 3 ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య తీసుకుంటే 1 2 1 + 2 ఇంటూ అడ్డు వరుసల సంఖ్య 1 2 3 ఇంటూ 3 3 × 3 9. అందులో ఉండే త్రిభుజాల సంఖ్య 9 ఇక్కడ డిస్కస్ చేసాం. కాబట్టి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉండొచ్చు అంటాడు. 1 2 అంటే 1 + 2 ఇంటూ అడ్డు వరుసల సంఖ్య 1 2 3 4. 4 అడ్డు వరుసలు ఇంటూ 4 1 + 2 3 ఇంటూ 4 12 ఉన్నాయి సార్. అందులో ఉండే త్రిభుజాల సంఖ్య 12. లేదు నిలువు వరుసల సంఖ్య పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉండొచ్చు అంటాడు. ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజాల సంఖ్య
ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. సో మనం చూస్తే 1 2 3 జనరల్గా అయితే ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి సార్? జనరల్గా అడ్డు వరుస లేకపోతే 1 + 2 + 3 6 ఇంటూ అడ్డు వరుసల సంఖ్య ఇంటూ అడ్డు వరుసల సంఖ్య. సో అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ? 1 2 3 4 6 × 4 6 × 4 24. ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య 24. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య ఎంత అంటాడు? 1 2 3 4. సో 1 + 2 + 3 + 4 ఇంటూ అడ్డు వరుసల సంఖ్య 1 2 3 4 5 ఇంటూ 5. సో 1 + 2 3 + 3 6 + 4 10 10 ఇంటూ 5. ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య ఈక్వల్ టు 50. కాబట్టి ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య 50. 50 కౌంట్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి ఈ మెథడ్ అప్లై చేస్తాం. ఇది ఒక ట్రిక్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అనేది చూద్దాం ఒకసారి. జనరల్ మెథడ్లో చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6. సో చిన్న త్రిభుజాలు వచ్చేసి 6. అదేవిధంగా రెండు త్రిభుజాలు తీసుకుంటే ఒక త్రిభుజం అవుతుంది. రెండు కలిపితే మరొక త్రిభుజం. ఇవి రెండు కలిపితే మరొక త్రిభుజం. ఇవి రెండు కలిపితే మరొక త్రిభుజం. అంటే ఎన్ని వేస్తే ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఆఫ్ చేస్తే మరొక త్రిభుజం. ఇలా వెళ్ళి ఇలా తీసుకుంటే ఇదొక ఆఫ్ ఇదొక ఆఫ్ రెండు ఉన్నాయి. ఇక్కడ నుండి ఇక్కడికి ఆఫ్ చేసామనుకోండి మరొక త్రిభుజం అవుతుంది. ఇదొక త్రిభుజం ఇదొక త్రిభుజం. ఇలా ఆఫ్ చేసామనుకోండి ఇదొకటి ఇదొకటి రెండు ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఆఫ్ చేస్తే ఈసారి ఇటువైపు ఆఫ్ చేసాం. ఇటువైపు ఆఫ్ చేస్తే ఇదొక ఆఫ్ ఇదొక ఆఫ్ అంటే రెండు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆఫ్ చేస్తే రెండు త్రిభుజాలు. మొత్తానికి కలిపి మరొకటి +1 చూస్తే 6 + 3 9 + 2 11 + 2 13 + 2 15 + 1 16 ట్రయాంగిల్స్ ఇన్ దిస్. ఇందులో మొత్తం 16 త్రిభుజాలు ఉన్నాయి. మరి దీనికి ఏమైనా ట్రిక్ ఉంటుందంటే చిన్న ట్రిక్ ఉంది సార్, చూద్దాం ఒకసారి. చూస్తే ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే 1 + 2 3. ఇక్కడ నుండి ఇక్కడ తీసుకుంటే 1 + 2 3 3 + 1 4 + 1 5 మొత్తానికి కలిపితే 6 అంటే డబల్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడ తీసుకుంటే 8 అవుతుంది. ఇటు నుండి తీసుకుంటే 16 అవుతుంది. కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ తీసుకుంటే 1 + 2 3 మళ్ళీ నెక్స్ట్ ఏమంటే 3 అవుతుంది 6 మళ్ళీ 2 యాడ్ అయితే మళ్ళీ 8 యాడ్ అయితే మొత్తం 16 ట్రయాంగిల్స్. కాబట్టి ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య ఎంత అంటే 16. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో మనం చూసాం ఆల్రెడీ. 1 + 2 3 అని చూసాం. దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ విధంగా ఇస్తాం. ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూస్తే మనం చూసాము 3 + 3 6. ఇందులో సేమ్ ఇదే ఫిగర్ ఈ విధంగా ఉంది. ఇక్కడ 6 ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా 6 మొత్తం 12. 6 + 6 12 ట్రయాంగిల్స్. మరొక ఎగ్జాంపుల్. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అంటాడు. ఇందులో జనరల్గా అయితే మనకు తెలుసు ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయనేది. ఇందులో అయితే తెలుసు 1 2 అంతే. 1, 2 అంటే మొత్తం కలిపితే 2 ఉన్నాయి. 1 + 1 2. మరి ఇందులో ఎన్ని ఉన్నాయి అంటాడు. చిన్నవి చూస్తే 1 2 3 4 ఇక్కడ నుండి ఇక్కడికి ఆఫ్ చేసామనుకోండి. ఆఫ్ చేస్తే సగం సగం చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి సగం చేస్తే ఇదొకటి ఇదొకటి అంటే ఇవి రెండు కలిపి ఒకటి ఇవి రెండు కలిపి ఒకటి అంటే 2 ప్లస్ ఇటు నుంచి ఇటు ఆఫ్ చేస్తామనుకోండి. ఇటు నుంచి ఇటు ఆఫ్ చేస్తే ఇది మొత్తం కలిపి ఒక హాఫ్ ఇది మొత్తం కలిపి ఒక హాఫ్ అంటే ఇది ఒక త్రిభుజము ఇవతల వైపు ఒక త్రిభుజం అంటే 2 అంటే 4 + 4 8 ఉన్నాయి. ఇందులో ఎన్ని త్రిభుజాలు అంటే 8 ఉన్నాయి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని మనం చూసాం ఇప్పుడు ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి సార్ ఇక్కడ 8.
దీన్ని బేస్ చేసుకుని మనకి ఈ విధంగా ఇస్తాడు క్వశ్చన్. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అని చూస్తే మనకు జనరల్గా తెలుసు ఇందులో 8 ఉన్నాయి, లోపల వైపు 8. ఇక్కడ చూస్తే 1 2 మొత్తం కలిపి ఒకటి 3, ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి సార్. 3 3 3 3 అంటే 8 + 3 + 3 + 3 + 3 మొత్తం కలిపితే 12 + 8 20. సో ఇందులో 3 ఇందులో 3 ఇందులో 3 ఇందులో 3 మధ్యలో 8 + 12 20. మరొక ఎగ్జాంపుల్. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అంటాడు జనరల్గా. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవని చూస్తే జనరల్ మెథడ్ చూస్తే 1 2 3 4 5 6 7 8 ఇండివిజువల్గా తీసుకుంటే 8 ప్లస్ 2 కలిపి ఒక త్రిభుజం తీసుకుంటే ఈ 2 కలిపి ఒక త్రిభుజం, మరొక 2 కలిపి ఒక త్రిభుజం, ఈ 2 కలిపి మరొక త్రిభుజం, ఈ 2 కలిపి మరొక త్రిభుజం. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4. మరియు ఆఫ్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి ఆఫ్ చేస్తాం అనుకోండి, సగం చేస్తే ఇది మొత్తం కలిపి ఒక త్రిభుజం, అది మొత్తం కలిపి ఒక త్రిభుజం 2 ప్లస్ ఇటు నుంచి ఇటు ఆఫ్ చేస్తాం అనుకోండి, ఇలా ఆఫ్ చేస్తే ఇలా వెళ్ళి ఇలా వస్తుంది ఒక త్రిభుజం, కింది వైపు ఒక త్రిభుజం అంటే 2 ప్లస్ 2 4 ప్లస్ 4 8 ప్లస్ 8 16 త్రిభుజాలు. ఇందులో ఎన్ని ఉన్నాయంటే 16 వేస్తాం మొత్తం. ఒక్కొక్కటి తీసుకుంటే 8, 2 తీసుకుంటే 4, ఆఫ్ చేస్తే 2 + 2 4, మొత్తం కలిపి 16 ట్రయాంగిల్స్. దీన్ని బేస్ చేసుకుని రెండింటిని బేస్ చేసుకుని మరొక క్వశ్చన్ చూద్దాము. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అంటాడు. మనం ప్రీవియస్గా చూసాము 1 2 3 4 ఆఫ్ చేసి ఇదొకటి ఇదొకటి ఆఫ్ చేసి ఇదొకటి ఇదొకటి మొత్తం 8. ఇందులో కూడా 8 కామన్గా ఉండేది. ఇక్కడ వరకు ఆఫ్ చేసేస్తే ఇక్కడ వరకు ఆఫ్ చేస్తే 8 + 8 16 కామన్గా వచ్చేది. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఇలా వస్తుంది సార్ ఒక త్రిభుజం. ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది ఒక త్రిభుజం, మరొక త్రిభుజం ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. అంటే కొత్తగా ఏం వచ్చినాయి సార్ ఇప్పుడు 2. 8 + 8 16 + 2 18 ట్రయాంగిల్స్, 18 త్రిభుజాలు ఇందులో. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందు మనం చూసాం ఇందులో 16 ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని మరొకటి యాడ్ చేస్తాం. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు ఉంటాడు. ఇందులో మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అని చూస్తే మనం కామన్గా ఇందులో 16 ఉన్నాయని చూసాము. ఇందులో కూడా 16 ఇక్కడ వరకు ఆఫ్ చేసేస్తే ఇందులో 16 ఇందులో కూడా 16. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఈ రెండింటిని కాంబినేషన్ ఇది ఒకటి వస్తుంది సార్ కొత్తగా. ఇక్కడ కూడా ఒకటి వస్తుంది, అంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. 2 కొత్తగా వచ్చినాయి సార్ చిన్నవి. ప్లస్ ఇక్కడ నుండి తీసుకుంటే ఇలా ఇక్కడ వరకు ఒక పెద్ద త్రిభుజం, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది త్రిభుజం కొత్తగా. మరొకటి కొత్తగా తీసుకుంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. అంటే 2 కొత్తగా వచ్చాయి, మరొక 2 కొత్తగా వచ్చాయి. మొత్తం కలిపితే 16 + 16 32 + 2 34 + 2 36 36 ట్రయాంగిల్స్. కాబట్టి ఇది ఒక్కటి తెలిస్తే దీని కాంబినేషన్ ఏమేమి వస్తాయి, పెద్ద త్రిభుజాలు ఏమొస్తాయి అనేది మనం కనిపెట్టవచ్చు. దీని కాంబినేషన్లో మనకు అడుగుతుంటాడు నెక్స్ట్ లెవెల్లో ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉంటాడు మొత్తం. అదే పటాన్ని 3 టైమ్స్ యాడ్ చేసాం. ఇక్కడి వరకు ఒకటి, ఇక్కడి వరకు ఒకటి. కామన్గా మనకు తెలిసి 16 ఇందులో కూడా నెక్స్ట్ కూడా 16, నెక్స్ట్ కూడా 16 కామన్గా ఉండేది 48 కామన్. ప్లస్ ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకు కొత్తగా ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి 2, ఇక్కడ ఒకటి, దెన్ ఇక్కడ ఒకటి 4. అంటే చిన్నవి మనకు 4 ఫామ్ అయినాయి. అంటే ఇలా తీసుకుంటే ఒక త్రిభుజం కింది వైపాట మొత్తం 4. మరి అదేవిధంగా పెద్ద త్రిభుజాలు తీసుకుంటే రెండింటిని 3 కంబైన్ చేసినప్పుడు ఇలా వెళ్ళి ఇలా వస్తుంది సార్. 1
2 3 అనేది ఒక త్రిభుజం. అదేవిధంగా 2 3 4 అనేది మరొక త్రిభుజం. అంటే రెండు కొత్త వచ్చినాయి సార్. 1 2 3 2 3 4 అనేది మరొకటి, రెండు కొత్తగా వచ్చాయి. ప్లస్ ఇంకొకటి తీసుకుంటే ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఒకటి పెద్దది. మరొకటి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది ఇంకొకటి, అంటే మరొక రెండు కొత్తగా వచ్చినాయి. సో ఇప్పుడు మొత్తం ఎన్ని అయినా ఇక్కడ 1648 ప్లస్ 4 52 ప్లస్ 4 56 త్రిభుజాలు మొత్తం. ఇందులో ఉండే త్రిభుజాల సంఖ్య 56. కాబట్టి ఈజీగా ఒక్కటి తెలిస్తే మిగతా వాటి ద్వారా ఏమేమి ఫామ్ అవుతాయని మనం ఈజీగా చెప్పవచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మరొకటి చూద్దాము. ఇది కామన్గా వచ్చేది. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అంటారు జనరల్. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు? 1 2 3 4 5 6 ప్లస్ ఇది ఒకటి పెద్దది, ఇది ఒకటి పెద్దది. అంటే 6 ప్లస్ 2 మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఇందులో? 8. చిన్న చిన్న వాటిని ఈజీగా చేయొచ్చు, కానీ కొన్నిటి వాటికేమో ట్రిక్స్ ఉంటాయి, కొన్నిటి వాటికి జనరల్ చేయాల్సి వస్తుంది. అన్నిటికీ ట్రిక్స్ అనేది రాదు, సాధ్యపడదు కొన్నిసార్లు. కాబట్టి ఇది 8 ఉన్నాయి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటుంటాడు జనరల్. మనకు కనిపించేవి జనరల్ చూస్తే 1 2 3 4 5 కామన్గా కనిపించేవి 5 చిన్నవి. పెద్దవి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఏబిసి అనేది ఒక త్రిభుజం. ఇది ఏ నుంచి మరొకటి వస్తుంది, ఏడిఈ. ఏ నుంచి డి, డి నుంచి ఈ నుంచి మళ్ళీ ఏ. అంటే ఏబిసి అనేది మరొకటి, ఏడిఈ అనేది మరొకటి. ప్లస్ మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఎఫ్ అనే అక్షరం తీసుకుంటే ఎఫ్ బి, ఫర్ ఎగ్జాంపుల్ జి ఎఫ్, ఎఫ్ బి జి మరొక త్రిభుజం. ఇది ఎఫ్ నుంచి తీసుకుంటే ఎఫ్ నుంచి హెచ్, హెచ్ నుంచి ఐ, ఎఫ్ హెచ్ ఐ, ఎఫ్ హెచ్ ఐ అనేది మరొక త్రిభుజం. మరి అదేవిధంగా ఈ నుంచి తీసుకుంటే ఏమైనా త్రిభుజాలు వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒకటి వచ్చింది, మీరు చూస్తే ఏడిఈలో ఈ వచ్చింది. అంటే ఈఏడి అన్న ఏడి అన్న రెండు ఒకటి, ఆల్రెడీ ఒకటి వచ్చింది. మరి ఈ నుంచి కొత్తగా ఏమైనా వస్తుందంటే ఈ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్, ఇక్కడ నుంచి కే అనుకుంటే ఈహెచ్కే అనేది మరొక త్రిభుజం, ఈహెచ్కే అనేది మరొక త్రిభుజం. మరి పోనీ బి నుంచి ఏమైనా వస్తాయని చూస్తే బి నుంచి ఆల్రెడీ రెండు వచ్చాయి. ఇక్కడ బి ఎంటర్ అయింది, ఇక్కడ కూడా బి ఎంటర్ అయింది. కాబట్టి ఏబిసిలో బి ఉంది, ఎఫ్బిజిలో బి ఉంది. మరి హెచ్ నుంచి ఏమైనా వస్తాయంటే హెచ్ నుంచి కూడా ఆల్రెడీ రెండు వచ్చాయి. ఇక్కడ చూస్తే హెచ్ ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. అన్నింటిలో నుంచి రెండు రెండు వస్తాయి, కానీ డబల్ వస్తాయి కాబట్టి సింగిల్ టైం తీసుకుంటాం. కాబట్టి ఏబిసి అన్నా ఏసీబి అన్నా బీసీఏ అన్నా అన్నీ ఒకటే. కాబట్టి ఇప్పుడు ఇవి 5 పెద్దవి, చిన్నవి 5, మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10. అంటే 5 స్టార్ అంటే గుర్తుపెట్టుకోవాలి 10 ఉంటాయి. 5 స్టార్ అంటే 10 ఉంటాయి. సో ఇది ఈజీగా గుర్తుండే మోడల్. 5 స్టార్ అంటే 5 రెంట్ల 10, 5 2 10. కాబట్టి 10 ట్రయాంగిల్స్ ఉంటాయి అందులో. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. లాస్ట్ టైం ఏమొచ్చాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో? టీఎస్పీఎస్సీ కన్వర్టేషన్ ఎగ్జామ్లో జనరల్గా ఇలా అడిగాడు. ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని క్వశ్చన్ అడిగాడు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ క్వశ్చన్. ప్రీవియస్ పేపర్లో మీరు చూస్తే ఈ క్వశ్చన్ వచ్చింది, ఎన్ని త్రిభుజాలు? కలవు. అందులో ఎన్ని త్రిభుజాలు కలవు అంటే దీని సూత్రం వర్కౌట్ కాదు, ట్రిక్ కూడా వర్కౌట్ కాదు. జనరల్ మెథడ్లో చేస్తే ఈజీ అవుతుంది. 1 2 3 4 5 6 7 8. సో చిన్న త్రిభుజాలు తీసుకుంటే 8 ఉన్నాయి సార్ ఇందులో. ప్లస్ 8 ప్లస్ రెండు తీసుకుంటే ఇవి రెండు కలిపి మరొక త్రిభుజం, ఇవి రెండు కలిపి మరొక త్రిభుజం. ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఇవి రెండు కలిపి మరొక త్రిభుజం. అదేవిధంగా ఇలా వెళ్ళి ఒక త్రిభుజం అవుతుంది. ఇవి రెండు కలిపి మరొక త్రిభుజం. ఇలా వెళ్ళి ఇలా అవుతుంది. అంటే ఇలా వస్తుంది. ఇవి రెండు కలిపి మరొక త్రిభుజం, ఇవి రెండు కలిపి మరొక త్రిభుజం.
అంటే రెండు రెండు కలిపినాయి, ఇక్కడ ఒకటి 3 4 5, 1 1 కలిపితే 8, డబల్ తీసుకుంటే 5. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక ఇంతకుముందు చూసాము, ఇక్కడ ఆఫ్ చేసాము అనుకోండి, దీన్ని ఆఫ్ చేసేస్తే ఇది మొత్తం కలిపి ఒక త్రిభుజం, ఇది మొత్తం కలిపి ఒక త్రిభుజం 2 ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఆఫ్ చేసాము అనుకోండి, ఇది మొత్తం కలిపి ఒక త్రిభుజం, ఇది మొత్తం కలిపి ఒక త్రిభుజం 2. అంటే మొత్తం ఎన్ని చేస్తే ఇక్కడ 8 5 13 ప్లస్ 4 17 త్రిభుజాలు ఇందులో. లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో 17 ట్రయాంగిల్స్. మరి ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, ఏందో చూద్దాం ఒకసారి. ఎస్ఐ ఎగ్జామ్లో ఏమొచ్చింది? ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అని వచ్చింది క్వశ్చన్. ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు? మీరు ఇక్కడి వరకు తీసుకుంటే ఇంతకుముందు చెప్పిన ట్రిక్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ ట్రిక్ 1 2 3 అంటే 1 + 2 + 3 పైన మాత్రమే ఉండేసి అక్కడ 6. 1 2 3 రెండు కలిపితే ఒకటి, మళ్ళీ రెండు కలిపితే ఒకటి, మొత్తం కలిపితే ఒకటి, మొత్తం 6 ఉన్నాయి. ప్లస్ ఇది 7 అనుకుంటే ఇది 8. అదేవిధంగా +2 అంటే ఇదొకటి 8. ఇవి రెండు కలిపి ఒక త్రిభుజం అంటే ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఈ రెండు కలిపి ఒక త్రిభుజం, ఈ రెండు కలిపి మరొక త్రిభుజం అంటే +2 ప్లస్ ఇక్కడ నుండి తీసుకుంటే ఇలా తీసుకుంటే ఇది ఒక పెద్ద త్రిభుజం, మధ్యలో ఒక పెద్ద త్రిభుజం +1. మొత్తము 6 + 2 8 + 2 10 + 1 11 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇందులో. మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? 11 త్రిభుజాలు. ఇది లాస్ట్ టైం ఎస్ఐ క్వశ్చన్, ఎస్ఐ ఎగ్జామ్ క్వశ్చన్. త్రిభుజాల సంఖ్య ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 11. సో లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్ ఈ విధంగా టీఎస్పీఎస్సీలో దీని నుంచి వచ్చిన క్వశ్చన్స్, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా దీని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి కంపల్సరీ త్రిభుజాల సంఖ్య కనుగొనట కొన్నిటికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయి, లేని వాటికి జనరల్ మెథడ్లో చేయాల్సిందే, ఈజీ మెథడ్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఇంకేమున్నాయి దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఇంకేమైనా ట్రిక్స్ ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.